हर ही ओम नमः शिवाय ओम नमः शिवाय ओम श्री भद्रकाली समेत वीरभद्र स्वामिनि नमो नमः मातृ पितृभ्यो नमः आचार्य अतिथिभ्यो नमः श्रीमाता ललिता त्रिपुर सुंदरये नमो नमः। శివశక్తి స్వరూపులారా, ఇప్పుడు కమలలోచని మంత్రము సర్వ దుఃఖ వినాశకారిణి మంత్రము గురించి చెప్పుకుందాం. ఇంతకు ముందు కమలలోచని ప్రసంగం చేసి ఉన్నాం. ఆ ప్రసంగం వినండి. ధనాకర్షణ ప్లేలిస్ట్ ఉంటుంది, అది ఓపెన్ చేసి ప్రసంగంలు విని మీకు ఏది వీలైతే అది చేయండి. ఈ మంత్రం కూడా చాలా శ్రేయోదాయకంగాను శక్తివంతంగాను పనిచేస్తుంది. ఉత్తర అభిముఖము తూర్పు అభిముఖంగాను కూర్చొని ఎర్రని వస్త్రములు ధరించి ఎర్రని పూలతో లక్ష్మీదేవిని పూజిస్తూ ఈ మంత్రమును జపం చేయడం వలన సకల విధములైన శ్రేయస్సులతో పాటు సర్వ దుఃఖములు నివారించబడతాయి, సర్వత్రా జయములు చేకూరుతాయి. అష్టలక్ష్మి లేక అష్టసిద్ధులు పొందేవారు ఎంత ధైర్యంగా సాహసోపేతంగా జీవితంను కొనసాగిస్తారో ఈ మంత్రం చేసేవారు కూడా అట్లానే ఉంటారు. దివ్యాత్మ స్వరూపులారా, మనో వికాసమునకు ముఖం యొక్క తేజస్సునకు ఈ మంత్రము చాలా ఉపకరిస్తుంది. దివ్యాత్మ స్వరూపులారా, కుటుంబ సఖ్యత, కుటుంబ సుఖములు, దాంపత్య జీవన సౌఖ్యములు ఈ మంత్రం జపించే వారికి అతి సునాయాసంగా లభిస్తాయి. ఈ మంత్రము ప్రత్యక్షంగా మీకు మంత్రం అందిస్తున్నాను. ఈ మంత్రము మీరు 22 రోజులు రోజుకి 8 మాలలు గాని లేదా 1,00,000 జపము 22 రోజుల్లో గాని పూర్తి చేసుకుంటే చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఇదే మంత్రము పంచాంగ విధులు అనగా యజ్ఞము, తర్పణము, మార్జనము, ప్రీతాన భోజనం ఇచ్చి పూర్తి చేసుకున్న వారికి సకల దారిద్ర్యములు నివారణ జరగడంతో పాటు సకల ఐశ్వర్యములతో తొలతోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు మంత్రము ఓం శ్రీ కమలలోచని సర్వ దుఃఖ వినాశకారిణి భక్త కోటి జయ జయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీ కమలలోచని సర్వ దుఃఖ వినాశకారిణి భక్త కోటి జయ జయ హుం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి ఓం శ్రీ కమలలోచని సర్వ దుఃఖ వినాశకారిణి భక్త కోటి జయ జయ హుం ఫట్ స్వాహ. దివ్యాత్మ స్వరూపులారా, వాచక జపమే చేయాలి. మానసిక ఉపాంశ జపం పనికిరాదు. హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధులన్నీ వర్తిస్తాయి. సుస్నాతులై ఉండాలి, శుచి శుభ్రతలు పాటించాలి. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధము. ఇదే స్త్రీమూర్తులు చేయాలంటే పరపురుషునియందు ధ్యాస కూడా ఉండకుండా చేయవలసి ఉంటుంది. ఉదయం 4:30 నుండి 9 గంటలలోగా, సాయంత్రం 6:30 నుండి 9 గంటలలోగా మీరు ఈ జపమును చేసుకోవచ్చు. తొలి సంధ్య మరు సంధ్య లక్ష్మీదేవిని యథాశక్తి పూజిస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు పొందగలం. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి, జపములకు ఉపక్రమించండి. రక్త చందనపు మాల, తులసి మాల, చందనపు మాల శ్రేయోదాయకం. దివ్యాత్మ స్వరూపులారా, హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో మనం చక్కదిద్దుకోవడంతో పాటు 10 మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని, అదే సమయంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు రక్షించడమే బాధ్యతగా నిర్వర్తిస్తారని కోరుకుంటూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.